గుబ్బల మంగమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయిగూడెం మండలం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో వెలిసి ఉన్న దట్టమైన క్రీకారణ్యంలో ఉన్నటువంటి ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చూడండి. మహా అద్భుతమైన ప్రదేశం. కీకారణ్యంలో ఎక్కడ నుండో వస్తున్న నీటి ప్రవాహం ఇలా నిత్యం నిరంతరం 360 రోజులు కూడా నీరు, మండుట వేసవిలో కూడా నీరు అలా తల్లి ఆలయంపై నుండి జలపాతం వస్తూనే ఉంటుంది. ఈ గుబ్బల మంగమ్మ తల్లి వద్ద మహా అద్భుతమైన ప్రదేశంగా మనం భావించవచ్చును. అమ్మవారు విగ్రహాన్ని చూడండి. స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు. ఇది గుహ, గుబ్బలుగా ఏర్పడి ఉన్నటువంటి ఆలయం ఇది. దీని ఆలయ చరిత్ర మనకి తెలియదు కావున ఇది కొండరెడ్లు కనుగొన్నటువంటి ఆలయం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పడి ఎంతో మంది భక్తులను ఆకట్టుకుంటూ ఉంది ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. కీకారణ్యములాంటి గుట్టలు చూడండి, కనువిందులుగా కనిపించే చెట్లు, లోపలికి వెళ్ళినట్టయితే క్రూర మృగాలు ఉన్నటువంటి ప్రదేశము. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ ప్రవేశము ఉంటుంది. 4 గంటలకు క్లోజ్ చేయబడుతుంది. ఉదయం తిరిగి 8 గంటలకు తెరవబడుతుంది. దీన్ని కొండపై నిర్మించారు. కొండ దిగువన ఆలయం ఉంటుంది. ఇది కొండపైకి ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పైకి ఎక్కినాము. మరలా తిరిగి కిందకు దిగేటువంటి ప్రదేశము ఇది. భక్తులు ఈరోజు బుధవారం కావటం వల్ల భక్తుల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆదివారము, మంగళవారము, గురువారము అత్యధికంగా భక్తులు కిక్కిరిసినట్లుగా ఉండేటువంటి ప్రదేశం ఇది. ఈ ఆలయంలోకి మంచి నాటు కోళ్ళను తీసుకొచ్చి బలి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. కనుక ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. గుహపైకి ఎక్కేటువంటి మార్గం ఇది. ఈ అమ్మవారికి వస్త్ర సమర్పణలతో నైవేద్యములు, పంచపరవన్నాలతో నైవేద్యములు పెట్టెదరు. కావున ఇటువంటి ప్రదేశము చూడవలసినది. దేవస్థానం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండటం వల్ల అదిగోండి కొబ్బరి చిప్పలు ఎండబెట్టినారు. ఇవి ఆట పెడతారు. అట్లే ప్రతి కూడా క్రమశిక్షణతో ఇక్కడ నడుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.